ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో కోనసీమలో గోదావరి నది పాయలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కోనసీమలోని 45 లంక గ్రామాలపైన దీని ప్రభావం పడనుంది. కోనసీమలోని ప్రధాన కాజ్వే, కనకయ్య లంక, ముక్తేశ్వరం, అప్పన్నపల్లి వరద ముంపు బారిన పడ్డాయి. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 11.7 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో కోనసీమలోని గోదావరి నదీపాయలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని గోదావరి నదీపాయలు వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి పాయలన్నీ కూడా ఇప్పుడు వరద నీరుతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 45 లంక గ్రామాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే పీగన్నవరం మండలం గెంటి పెదపూడి వద్ద ఏదైతే రహదారి గట్టు ఉందో తెగిపోవడంతో 4 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పడవల మీద ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 2,800 మంది జనాభా నివసిస్తున్న ప్రాంతం అది. అంతేకాదు కోనసీమ ప్రాంతంలో తీసుకున్నప్పుడు మొత్తం కోనసీమ అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతంతో చుట్టూ ఉండే ప్రాంతం. ఇది లంక హైలాండ్ అన్నమాట. హైలాండ్ చుట్టూ గోదావరి నదీపాయలు, ఒక పక్క సముద్రం ఉంటుంది, 3 పక్కల గోదావరి పాయలు ఉంటాయి. పూర్తి మధ్యలో ఉండే ప్రాంతం కోనసీమ. ఇందులో కూడా మళ్ళీ హైలాండ్స్ ఉన్నాయి. దీంతో పూర్తిగా 45 లంక గ్రామాల ప్రభావం చూపితే దాదాపు 80 గ్రామాల మీద, అంటే వరద ఉధృతి పెరిగే కొద్దీ దాన్ని ఆనుకుని ఉన్న ఏదైతే డ్రైన్లు ఉన్నాయో డ్రైన్లు కూడా పొంగి పారలించడంతో దాని పరివాహక ఉన్న గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. దీని ప్రభావం తీవ్రత పెరిగితే దాదాపు 80 నుంచి 120 గ్రామాలపై దీని ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఉన్న సమాచారం మేరకు ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే పైన క్యాచ్మెంట్స్ ఏరియాస్ ఏవవుతున్నాయి, క్యాచ్మెంట్ ఏరియాస్లో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుందో, అంతేకాదు ఈ మన కోనసీమ ప్రాంతంతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న పరిస్థితి. దీంతో ఈ దిగువకు పెద్ద ఎత్తున ప్రవాహం ఫ్లో కిందకు వస్తుంది. దీంతో ఇప్పటికే భద్రాచలంలో కూడా ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. భద్రాచలం నుంచి ఈ అవుట్ఫ్లో విడుదల చేయడంతో ధవళేశ్వరం నుంచి కోనసీమ ప్రాంతానికి ఈ దిగువకి చేరి ఇక్కడ సముద్రంలో ఈ గోదావరి నీరు కలుస్తుంది. దీంతో కోనసీమ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా తీవ్ర ఎఫెక్ట్ అయ్యే పరిస్థితుంది. ఇప్పటికే కూడా కోనసీమ లంకల్లో ఉండే వాణిజ్య పంటలన్నీ నీట మునిగాయి. అదేవిధంగా ఈ యొక్క ఇటకబట్టీలు ఇలా అదైతే కోనసీమ ప్రాంతంలో ఉండే పశు సంపదను కూడా ఇప్పటికే ఏటిగట్ల మీదకి తరలించుకున్నారు. చాలా చోట్ల ఎక్కడైతే ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయో ఆ బలహీన ఏటిగట్లను ఇప్పటికే హెడ్వర్క్స్ అధికారులు గుర్తించారు. వాటికి బలహీనంగా ఉన్న ఏటిగట్ల దగ్గర అవసరమైన ఇసుక మేటల్ని, ఏటిగట్లను పరిరక్షించేందుకు అవసరమైన సామగ్రిని, కర్రలు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. మరోపక్క జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఆయన ఈరోజు ఏదైతే గ్రివెన్స్ను రద్దు చేశారు, వరదలు వర్షాల నేపథ్యంలో సోమవారం నాడు జరగవలసిన గ్రివెన్స్ రద్దు చేశారు. అదేవిధంగా పాఠశాలకు కూడా సెలవు ప్రకటించారు. ఉదయమే 6:30కి దాదాపు ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంత మండలాలు ఏవవుతున్నాయో 10 మండలాలకు సంబంధించిన ప్రత్యేక అధికారులు, అదేవిధంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వరదల వల్ల వచ్చే పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. 24/7 అధికార యంత్రాంగం కూడా అంతా సిద్ధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార యంత్రాంగం ఎవరో కూడా ఈ యొక్క వరద ప్రభావిత పరిస్థితిని ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి తప్ప సెలవులు పెట్టడం కానీ, ఎస్కేప్ అవ్వడం కానీ అటువంటి చర్యలు ఉండకూడదని ఆయన తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి. దాదాపు కోనసీమలో 10 మండలాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. 10 మండలాల్లో కూడా అధికార యంత్రాంగం మొత్తం అన్ని సహాయ చర్యలు తీసుకోవాలి. అవసరమైన లంక గ్రామాలకు సంబంధించి గజేతగాల్ని, బోట్స్ని అన్నింటిని సిద్ధం చేయాలి. అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలను ఇప్పటికే గుర్తించి అవసరమైంచో ఎవాక్యుయేట్ చేసేందుకు కూడా పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో ఏదైతే త్రాగునీరు, ఆహారం అన్నీ కూడా సిద్ధంగా ఉంచాలి. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఉంటే మెయిన్ల్యాండ్ నుంచి ఎప్పుడైతే సంబంధాలు కట్ అవుతాయో అటువంటి ప్రాంతాలకు అవసరమైన అన్ని రకాల చర్యలు, అంటే విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైన కిరోసిన్ కానీ, కొవ్వొత్తులు కానీ, ఇలా ప్రతిదీ కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలి. రాబోయే పరిస్థితి ఏదైనా సరే తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి. మరోపక్క వరద తీవ్రత కూడా క్రమేపీ పెద్దగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అవసరమైన అన్ని బాధితులందరికీ పునరావాసం అందాలి. ఖచ్చితంగా వారికి ప్రతి వ్యక్తికి సహాయం అందాలనే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే కూడా పశుగ్రాసం ప్రధానమైన కొరత ఏర్పడుతోంది. లంక గ్రామాల్లో ఈ వరద ఏదైతే వచ్చిందో లంక గ్రామాలన్నీ కూడా పశుగ్రాసానికి పశువులకి చాలా కీలకంగా ఇక్కడ పశు సంపద ఎక్కువ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క లంక గ్రామాల్లో ఈ యొక్క ఏదైతే పశుగ్రాసం కూడా వరద పాలు అవుతే పశువులకు అవసరమైన ఆహారం కూడా మేత అన్న గడ్డి సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోమని కలెక్టర్ ఆదేశించడం జరిగింది. గోదావరి లంకల్లో కృష్ణ జింకలకి ఇక్కడ ప్రత్యేక నిల్వ. కృష్ణ జింకలు అధికంగా ఉంటాయి. అయితే ఆ యొక్క జింకలను రక్షించాలని కూడా జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు కృష్ణ జింకలు ఏదైతే వరద పాలు వరదలో కొట్టుకుపోకుండా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనా కోనసీమలో ప్రస్తుతం ఈ యొక్క వరద తీవ్రత క్రమీ పెరుగుతోంది. అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇటువంటి వరద ప్రభావిత పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.